మతిస్థిమితం కోల్పోయిన కారణంగానో లేక కుటుంబానికి భారమైన కారణంగానో అనాథులై రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతూ దీనమైన స్థితిలో కాలాన్ని వెళ్లదీస్తున్న అభాగ్యులెందరో ఈ లోకంలో ఉన్నారు. అటువంటి వందల మంది అనాథులను చేరదీసి ఆశ్రయమిస్తుంది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. ఇక్కడికి చేరుకోవటం ద్వారా పునర్జన్మ పొందుతున్న అభాగ్యులు శ్రీ పుణ్యలింగేశ్వరుడి చెంత ప్రశాంతంగా జీవిస్తున్నారు. అలా జనవరి 6వ తేదీన ఆశ్రమ సిబ్బంది ద్వారా దిక్కు మొక్కు లేని ఓ అభాగ్యుడు రక్షణాలయానికి చేరుకోవటంతో కొత్త జీవితాన్ని పొందాడు. ఆశ్రమ సిబ్బంది రోజువారీ పనుల్లో భాగంగా హైదరాబాద్ కూరగాయల మార్కెట్కి వెళ్లి వస్తుండగా మార్గమధ్యలో లక్కారం గ్రామం వినాయకుని గుడి దగ్గర దిక్కుతోచని స్థితిలో పడి ఉన్న అభాగ్యుడిని గమనించిన సిబ్బంది అతని దగ్గరకు వెళ్లి మాట్లాడగా మతిస్థిమితం లేదని, అందులోనూ మూగవాడని నిర్ధారించుకొని మానవత్వంతో ఆశ్రమానికి తీసుకువచ్చారు. ముందుగా గుబురుగా పెరిగిన గడ్డాన్ని జుట్టును కత్తిరించి శుభ్రంగా సబ్బుతో స్నానం చేయించగా కొత్త మనిషిగా మారాడు. మనిషికి మనిషే ఈ లోకంలో సాయం చేసే చేయుత, మనుషుల్లోన దేవుని రూపాన కొలువై ఉంది మానవత. దీనుల ఎడల దయ చూపి తోచిన సాయం తను చేసి మంచి మనసు ఉన్న మనిషవుతాడు. స్వచ్ఛమైన సేవకు తోడవుతాడు. అనంతరం మీలాంటి దాతలు ఇచ్చిన వస్త్రాలు ధరింపజేయగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దర్శనానికి తీసుకువెళ్లారు. తనను ఇక్కడకు రప్పించుకున్న శంకరుడి దర్శనం చేసుకుని పుణ్యలింగానికి అభిషేకం చేయగా అర్చకులు హారతి ఇచ్చి ఆశీస్సులు అందించగా పునర్జన్మ పొందాడు. గురుదేవ మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ శ్రీ మహాపరమేశ్వర దేవతాభ్యో నమో నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. సేవాశ్రమంలోని వైద్యశాలకు తీసుకువెళ్లగా వైద్యులు ఈ అభాగ్యుడి హార్ట్ బీట్, బాడీ వెయిట్, బీపీ వంటి ప్రాథమిక పరీక్షలు చేసి అవసరమైన మందులు అందించారు. దిక్కులేని దీనులకు, దారే తెలియని హీనులకు ఆధారమై ఉంది అమ్మననాథుల పుణ్యక్షేత్రం. అమ్మననాథుల పుణ్యక్షేత్రం. బుక్కెడు బువ్వ నోచుకొని డొక్కలు ఎండిన జీవులని అక్కున చేర్చుకుంది అమ్మననాథుల పుణ్యక్షేత్రం. అమ్మననాథుల పుణ్యక్షేత్రం. ఆరోగ్య పరీక్షల అనంతరం ఆశ్రమానికి వచ్చిన అభాగ్యునిలో శివయ్యను చూస్తూ ఈశ్వర నైవేద్యంగా భోజనం పెట్టగా కడుపు నిండా సంతృప్తిగా తిని ఆశ్రమంలో కుటుంబ సభ్యుడయ్యాడు.
మీరు చూస్తున్న ఈ నిర్భాగ్యుడు లక్కారం గ్రామం వినాయకుని ఆలయం వద్ద నిస్సహాయ స్థితిలో పడి ఉన్నాడు. మానవత్వంతో రక్షణాలయానికి చేర్చిన సిబ్బంది అతని పేరు అడుగగా మూగవాడైన అతను మనీష్ అని రాశాడు. దయతో ఈ అభాగ్యుడి కుటుంబ సభ్యులు ఎవరైనా చూస్తే ఆశ్రమానికి వచ్చి క్షేమంగా తీసుకువెళ్లగలరని మనవి. విధి వక్రించి దిక్కు మొక్కు లేక నిరాశ్రయులై తినేందుకు తిండి లేక రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతున్న ఎందరో అభాగ్యులకు పునర్జన్మ కల్పిస్తున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రాన్ని సందర్శించి ఈ అభాగ్యులను ఆప్యాయంగా పలకరించండి. మీ వీలు పట్టి వారికి అన్నదానం చేసి శంకరుడి ఆశీస్సులు పొందండి. దిక్కు మొక్కు లేని నిజమైన అనాథులను ఈ సేవాశ్రమానికి చేర్చి శివానుగ్రహాన్ని పొందండి.